శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఆగస్టు 13వ తేదీ 6 నక్షత్రం కలిగిన వారితో, ఈ పేరు కలిగిన వారితో ఈ రాశి వారికి అసలు ఏం జరగబోతుంది, ఈ రాశి వారి గురించి ఈ వీడియోలో క్లారిటీగా మనం తెలుసుకుందామండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి ఎస్ అనే పేరు గల అక్షరం వారితో వారి యొక్క అక్షరం కలిగిన వారితో ఈ రాశి వారికి జరగబోయే విషయాలు అయితే ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వారి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా అయితే జరగబోతుంది ఆ విషయాలు మేము కొన్ని తెలుసుకుని మీకు తెలపబోతున్నామండి. కాబట్టి మీరు ఏం చెప్తున్నారులే, వీళ్ళు ఇలాగే చెప్తారని మాత్రం ఒక్క మాటలో తీసిపారేయకండి. ఇదైతే మేము మీకు కల్పితంగా చెప్పిన మాటలైతే కాదు. ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే మాత్రం మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మేము చెప్తున్నాము మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మీకు జరగబోయే విషయాలైతే క్లారిటీగా చెప్తాము. ఇంకా ఎవరైనా ఈ రాశి వారు మన ఛానల్ను కొత్తగా చూసేవారు ఉంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే మాత్రం భగవంతుడు మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూసినటువంటి సమయంలో మీ జీవితంలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అలాగే మీ తలరాతను కూడా మార్చిపోయేటువంటి సంకేతంగా మీరు భావించాలి. ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను వినండి. అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి రాబోయే ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి 3 రోజులు 6 అనే పేరు కలిగిన వారు ఈ జీవితంలో వారి ద్వారా జరిగేటువంటి మార్పులు, దైవ సంకేతాలు, కష్టాలు ముగిసేటప్పుడు భగవంతుడు పంపించేటువంటి సంకేతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఈ వీడియోలో చెప్పేటువంటి మాటలను ప్రశాంతంగా మనశ్శాంతిగా వినండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి. అలాగే మీ కష్టాల వెనక దాగి ఉన్నటువంటి ఒక ధైర్యం, రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువ మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఈ రాశి. జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెప్తుంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయాన్ని కనీసం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక మాటను తప్పుగా అర్థం చేసుకుని మీ పైన నిందారోపణలు చేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అది మీరు చేసినటువంటి తప్పు కాదు, మీ యొక్క కర్మ కూడా కాదు. అది ఆ భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక. మీ పైన ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ శని భగవానుడు నేరుగా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వడు. ముందు పరీక్షిస్తాడు, ఓపికని పరీక్షిస్తాడు. చివరికి ఎంత బలం ఉంది అనేది తెలుసుకుంటాడు. అందుకనే మీ జీవితంలో ఒక పరిస్థితిలో మీ యొక్క జీవితానికి ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి అనేది లేకపోవడం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు అనేవి రాకపోవడం, ఇలా ఎన్నో రాత్రులు ఎవరు లేనటువంటి సమయంలో, రాత్రి సమయంలో నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి రోజులు, కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లో దాచుకుని దిగమింగారు. బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు, లోపల మాత్రం చాలా కృంగిపోతూ ఉన్నారు. ఇలా ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు. అయితే ఇది ఒక సాధారణమైనటువంటి విషయం అనేది కాదు. చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవబోయేటువంటి గొప్ప వ్యక్తులను చెప్పుకోవచ్చు. మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి అవమానం కూడా మీకు అహంకారాన్ని తొలగించడానికి, మీలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని బయటకు తీసుకురావడానికి ఆ భగవంతుడు మీకు స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలను కూడా ముగించబోతున్నాడు. అయితే మీ మనసులో జరిగేటువంటి కొన్ని అంతర్గత మార్పుల్ని మీరు కొన్ని గమనించుకోవాలి.
అయితే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవ్వదు. ముందుగా మీకు మనసులో తెలియనటువంటి ఒక మార్పు అనేది మీకు వస్తుంది. మీ జీవితంలో మీకు ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత మీకు వచ్చిందని మీకు అనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే కనుక ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మీరు చాలా మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా మీరు కోపంగా స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ మీ స్థితి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, గొప్ప ప్రవర్తత. ముందులో చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు ఎక్కువగా బాధపడుతూ ఉండే ఇప్పుడు అదే విషయం మీకు మనసులో ఎదురైనప్పటికీ కూడా మీకు మనసులో ఒక తెలియని శాంతి అనేది విమర్శిస్తుంది. మనసులో బాధ ఉన్నా సరే మీరు బయటికి చెప్పుకోవటం లేదు. ఇప్పుడు ఈ సమయంలో మీ మనసు మీకు చాలా మంచి సంకేతాన్ని ఇస్తుంది. అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచింది అని అర్థం. ఎందుకంటే మీరు పొందేటువంటి అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటి అంటే ఇకపై ఎవరికీ కూడా మీ బాధని చెప్పాలి అని మీరు అనుకోవడం లేదు. ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు అనే ఆశ మీకు ఉండేది. ఇప్పుడు ఆశ కూడా లేదు. ఇది నిరాశా కాలం. మీకు తెలియనటువంటి ఒక మార్పు అయితే మీరు మీ మీద ఆధారపడి నేర్చుకుంటున్నారు. మీరు పాత విషయాలకు వచ్చేసరికి ఆసక్తి అనేది తగ్గుతుంది. మీ యొక్క పాత జ్ఞాపకాలకి సంబంధాలపై ఆకర్షణ విధానం అనేది తగ్గుతుంది. అలాగే కొంతమంది ఎందుకో తెలియదు కానీ మీకు దూరంగా అనిపిస్తూ ఉంటారు. ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే సహజంగానే జరుగుతుంది. అయితే మీరు ఒకటే కొత్త అధ్యాయంలోకి కాలు పెట్టబోతున్నారు. పాత శక్తులన్నీ కూడా పాత బంధాలు ఏవి కూడా మీతో రావు. కాబట్టి ఇలాంటి మార్పులన్నీ కూడా చాలామందికి అర్థం కావు. బయట వాళ్లకు మీరు పారిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి మీ యొక్క నిజ స్వరూపం అదేనండి. ఎందుకంటే మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మీ ఆలోచనలు మీరు చేసేటువంటి ప్రతి పని, మీరు కర్మతో చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా, ఎందుకంటే మీరు ప్రతి పని కూడా మంచి చేయాలని ఆలోచిస్తూ మీ ఎదుటి వ్యక్తులు మీ తోటి వ్యక్తులు ప్రతి పనిని కూడా తప్పుడు దావ పట్టించి అన్నీ కూడా తప్పుడు దావ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలంటే మీకు కొత్త నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు తోడుగా నిలవబోతుంది. అది కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని మీకు తెలియకుండానే కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏమిటి అంటే ఒక తెలియనటువంటి ప్రత్యేకమైనటువంటి బంధం ఈ 4 రోజుల్లో మీరు ఒక దైవ పూజ చేయటం వలన ఏర్పరచుకుంటూ ఉంటారు. దీంట్లో ఇతరులకు కష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది. అది మరి ఎవరో కాదు, దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయడానికి గమనిస్తుంది. మీరు గమనించారో లేదో ఇటీవల రోజుల్లో ఎక్కువగా ఈ యొక్క అమ్మవారి పేరు మీకు ఎక్కువగా వినిపించటం, అమ్మవారి యొక్క ఆలయాలు ఎక్కువగా మీకు ఎదురుపడుతూ ఉండటం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది మీకు రావటం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. అమ్మవారి యొక్క దృష్టి అనేది మీకు పడిందని చెప్పేసి ఆమె ఇచ్చేటువంటి సంకేతం. అమ్మవారి యొక్క కృప అనేది అద్భుతంగా ఉంటుంది. ముందుగా మీకు ఉన్నటువంటి ఆమె నెగిటివ్ శక్తులన్నీ కూడా తొలగిస్తూ ఉంటుంది. మీకు హాని చేసినటువంటి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. నిందలు వేసినటువంటి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. ఇది చెప్పుకుంటున్నప్పుడు కొంత అసహనం అనేది కలుగుతుంది. కానీ ఆ తరువాత మీ మనసులో మంచి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ రాశివారు ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఒక్కసారిగా మీరు లేచారు అంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చేటువంటి శక్తి అనేది శాశ్వతం. అదే మీకు మీ జీవితంలో కనిపించబోతుంది. మీ జీవితంలో ఇచ్చేటువంటి కొన్ని సంకేతాలలో ఒక సంకేతం ఎలా ఉంటుంది అంటే కొన్ని కళల రూపంలో వస్తాయి. కానీ సాధారణంగా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉంటాయి, మీకు అలా గుర్తుండిపోతుంది. అది అమ్మవారి యొక్క రూపం కావచ్చు, అమ్మవారి యొక్క సింహం కావచ్చు, లేదంటే ఎరుపు రంగుతో కూడినటువంటి గుడి కావచ్చు. ఇలా ఏదైనా గంట సిద్ధం ఇవన్నీ కూడా కళలో కూడా కనిపించేటువంటి దైవ సంకేతాలే చెప్పవచ్చు. మీ భావాలు ముగిసేటప్పుడు అంటే మీ మనసు ద్వారాలు తెరుచుకునేటప్పుడు భగవంతుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప సంకేతం. తర్వాత సంకేతం ఏమిటి అంటే మీరు కోరుకున్నటువంటి కాలం నుంచి అనుకోని వ్యక్తి నుంచి సహాయం రావటం. అంటే మీరు ఎవరి నుంచి కూడా కోరుకోరు సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మీకు మేము సహాయం చేస్తామని చెప్పేసి ఒక డబ్బు రూపంలోనూ ఒక మాట రూపంలోనూ మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కనుక కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తే కనుక తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభించినట్లు. ఇక కష్టాల ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఈ పేరు కలిగిన వ్యక్తి వారు ఉంటే కనుక అంటే వీరు చేసేటువంటి ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం అనేది చూపించబోతుంది. ఈ అక్షరం కలవారు మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్ర అనేది పోషించబోతున్నారు. ఈ అక్షరంతో ఉన్నవారు ఒక్క ఊరిలో ఉండవచ్చు, లేదంటే ఒక సంస్థ ఉండవచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు. మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది చాలా అంటే చాలా బలంగా ఉండబోతుంది. ఈ రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోతుంది. అది మీ భవిష్యత్తుకు మంచి పునాది. అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు. మీరంటే వెనక వెనగాడుతూ ఉంటారు. ఇది మంచిది కాదా అని మీరు సందేశిస్తూ ఉంటారు. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొంత సందేహాన్ని అర్థం చేస్తూ ఉంటారు. కానీ
కాలక్రమేణా అదే మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇలాంటివన్నీ కూడా మారిపోతాయి. అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, జీవిత స్థాయిలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కష్టాలన్నీ కూడా ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఇది ఊహ కాదండి, అనుభవము కాదు. మీకు మంచి అనుభవంలోకి రాబోతున్నటువంటి నిత్య సత్యము. మీ ఇంటి తలుపు తట్టబోయేటువంటి అనుకున్నటువంటి ఒక వ్యక్తి వెనక ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటారు. కాబట్టి మీ దశ అనేది మారబోతుంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చారు. కాబట్టి భగవంతుడే స్వయాన కనిపించాడు. కానీ ఏదో ఒక రూపంలో మీకు మంచి సంకేతాన్ని మీకు కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అలాంటి ఒక వ్యక్తి పెట్టబోతున్నారు. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తో లేకపోతే పూర్తిగా కొత్త వ్యక్తి కానీ ఇలా ఎవరైనా సరే అతను లేదా ఆమె తీసుకొచ్చేటువంటి ఒక మాట, సమాచారం, ఆలోచన విధానాలు అనేటువంటివి మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. ఆ వ్యక్తి రాకముందే మీ మనసులో ఒక విధమైనటువంటి అలజడి అనేది ఉంటుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచన, గందరగోళం అనేది పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి అనేది మీ జీవితాన్ని తాకపోతుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి సంకేతం. కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాన్ని అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మీకు ఎక్కువగా మోసాలు అనేవి ఎదురయ్యాయి. కానీ ఈసారి వచ్చేటువంటి వ్యక్తి మోసం చేయడానికి కాదు, మీకు దారి చూపించడానికి వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు మొదట ఆ వ్యక్తి సాధారణంగా అనిపించవచ్చు, కానీ వారు చెప్పేటువంటి మాటలే మీకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఆ ఫలానా వ్యక్తి ఫలానా సమయంలో నాకు ఒక మాట చెప్పాడు, అది మనకి ఈరోజు ఉపయోగపడుతుంది అని మీకు మీరే రియలైజ్ అవుతారు. మీరు ఉన్నటువంటి అహంకారం అనేది బయటకు వస్తుంది. తర్వాత శాంతంగా కూర్చుని అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు దేని గురించి చెప్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎప్పుడు ఆలోచించడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. మొదట ప్రాక్టికల్గా మీకు అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలోకి వస్తుంది. ముందు మీరు భయపడినటువంటి విషయాలే తరువాత మీకు భయం లేకుండా వచ్చేస్తాయి. తర్వాత మీకు ఎక్కడైనా సరే మీ ఆత్మబలం అనేది మీకు రెట్టింపు అవుతుంది. ఇలాంటి ధైర్యం అనేది మీలోకి వస్తుంది. అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడైనప్పుడే. ఇక సహజంగా మీరు చాలా శాంత స్వభావులు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఆ అగ్ని మేలుకొలపబోతుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి మాత్రం కాదు, మీ హక్కుల్ని మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీరే నియంత్రణ చేసుకోవడానికి. మరి ఈ దశలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. మీ మాటకు విలువ అనేది చాలా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి. మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుడి వైపు మొగ్గు చూపుతాడు. అంటే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడి వైపు దృష్టి పెట్టేలాగా చూడండి. ఇది మీ బాధ్యత. మీకు రాబోయే రోజుల్లో ఇక చక్కగా మాకు కలుసుబాటుగా ఉంటుంది, ఇక మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు కలగబోతుంది అని చెప్పి తెలుసుకున్న తరువాత తప్పకుండా మీరు ఇక అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవటము, లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటము, అమ్మవారికి సంబంధించినటువంటి కథలు వినడము, ఇలాంటివి చేయటం వల్ల ఏమిటి అంటే ఇంకా ఎక్కువగా మీరు అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ అనేది రాబోతుందని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, పాత జ్ఞాపకాలు మీకు మరలా గుర్తుకు రావటం, మర్చిపోయి అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఇంకా ఎక్కువగా కూడా మీకు మనసులో గుర్తుకు రావటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, ఆ బాధను బయటకు తీసి మరలా మిమ్మల్ని శుద్ధి చేయటానికి. ఈ రాశి వారికి 6వ అక్షరం కలిగిన వారితో బంధం అనేది బలపడుతుంది. మీ ఆత్మగౌరవం మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మీ దిశ మారుతుంది, నెమ్మదిగా ఖచ్చితంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఊహ కాదు, ఏమీ కాదు, అబద్ధమేమీ కాదు. ఆ భగవంతుడు రాసినటువంటి ఒక గొప్ప మార్గంగా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.